హైదరాబాద్ లో చిన్నారిపై లైంగిక దాడి, విశాఖపట్నంలో మైనర్ బాలికపై అత్యాచారం, చిత్తూరు జిల్లాలో చిన్నారిపై అఘాయిత్యం. తెలుగు రాష్ట్రాల్లో భయం భయం, రక్షణ ఎక్కడ? ఈ వీడియో ప్రతి తల్లిదండ్రి తప్పక చూడాలి. ఇది వార్త కాదు, హెచ్చరిక. మహిళలకు భద్రత ఉందా? మౌనం వహిస్తే నేరానికి సహకరించినట్లే. ఇది సినిమా కాదు, నేటి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న భయంకరమైన నిజాలు. తెలంగాణ, ఆంధ్రలో మహిళలకు, చిన్నారులకు రక్షణ ఉందా? ఉంటే మరి ఇదేంటి? హైదరాబాద్ లో చిన్నారిపై లైంగిక దాడి, విశాఖపట్నంలో మైనర్ బాలికపై అత్యాచారం, చిత్తూరు జిల్లాలో చిన్నారిపై అఘాయిత్యం. చట్టాలు ఉన్నాయి, శిక్షలు ఉన్నాయి, మరి నేరాలు ఎందుకు ఆగడం లేదు? నేరస్తులు భయపడాలి, బాధితురాలు కాదు. మనం మౌనం వహిస్తే నేరానికి సహకరించినట్లే. న్యాయం ఆలస్యమైతే అది అన్యాయమే కదా. ఇది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో జరిగింది, రేపు మన ఇంట్లో జరుగుతుంది. గాంధీజీ చెప్పిన మాటలు వింటూ ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నట్టు రేపులు జరుగుతుంటే జరగనిస్తూ ఉన్నామా, లేదా సుభాష్ చంద్రబోస్ లాగా అన్యాయాన్ని అణిచివేద్దామా? కామెంట్ చేయండి.